ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మొత్తం 4 లైట్లు 5 లైట్లు తెప్పిస్తే చాలా కాస్ట్లీ అనమాట. ఇంకా 2 లైట్లు మిగిలినాయి. ఇంకా 2 లైట్లను పెట్టి ఇంకా చేసాం. అంటే అలాగా ఒక్కో దానికి ఒక్కొక్క ఎపిసోడ్ ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి దానికి. మేము సినిమాలో ఈరోజు జనాలు చూసే ఎంటర్టైన్మెంట్ దాని సినిమా చూస్తుంటే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ అయితే ప్రతిదీ. బట్ దట్ ఈజ్ వెరీ గుడ్ ప్రాజెక్ట్. అంటే మా బ్యాడ్ లక్కో లేకపోతే ఏంటో తెలీదు, లేకపోతే 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి అది ఇప్పుడు సూపర్ హిట్ సినిమా అనిపించుకోవాలని ఉందో ఏమో తెలియదు. కానీ ఇప్పటికి రిలీజ్ అవుతుంది, మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. బిగ్ స్క్రీన్ మీద చాలా గొప్పగా ఉంటుంది ఆ సినిమా. అంటే సినిమా మెయిన్ అంటే అందులో చెప్పేది దేవుడు. యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో దేవుడు అంటే ప్రొడ్యూసర్లు. కొంతమంది ఇలాగా కొంచెం సాక్రిఫైస్ చేసింది మీరే లెక్కేస్తే. మిగిలిన వాళ్ళందరికీ కెరీర్కి ఉపయోగపడింది ఆ సినిమా. మహేష్ బాబు గారికి చాలా ఉపయోగపడింది. బట్ సాక్రిఫైస్ అక్కడ కొంచెం నలగాల్సింది మీరే కొంచెం నలిగారు. బట్ అంటే నాకు ఒకటి బాధేసిందండి ఆ సినిమా తర్వాత. నాకు త్రివిక్రమ్ గారు మహేష్ గారు మళ్ళీ మన కాంబినేషన్లో నెక్స్ట్ మన కాంబినేషన్ ఇదే అని చెప్పి అన్నారు. అన్న తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ గారు కాంబినేషన్లో చేసేటప్పుడు నేను ఒకసారి వెళ్ళి అడిగాను. కాకపోతే త్రివిక్రమ్ గారు ఒక కమిట్మెంట్కి అక్కడ కమిట్ అయి ఉన్నారు, ఇదన్నాయా అది ఇది అని అంటే, సరే ఏమో రేపు ఉదయం కలేజా 2 చేస్తామేమో చూద్దాం. దీని తర్వాత మళ్ళీ మా త్రివిక్రమ్ అన్నయ్య మా హీరో గారు కళ్యాణ్ గారు రండి సినిమా చేద్దాం అంటారు. చూద్దాం. ఇప్పుడు వరల్డ్ వైడ్గా బిగ్గా ఉండే సినిమా చేద్దామని నాకు. ఒకటైతే కాంప్లిమెంట్ నేను చెప్తున్నాను సార్, మహేష్ బాబు గారు చాలా అందగాడు అయినప్పటికీ అన్ని సినిమాల్లో కూడా మోస్ట్ హ్యాండ్సమ్గా కనిపించింది మీ సినిమా. పక్క అది రాజు. కొన్ని చిన్న చిన్నవి చూసారా ట్రెండ్ అయినవి మీ సినిమా? అది మన కలేజా సినిమాలో అంటే బిలావర్ సింగ్ వైఫ్ అని చెప్పి ఒక ఫ్రేమ్లో కనిపించామని ఎంత ట్రెండ్ చేశారంటే అంత ట్రెండ్ చేశారు. దాంట్లో నీ అమ్మ అంటుంటాడు. అసలు మహేష్ బాబు గారు ఆ బాడీ లాంగ్వేజ్ అదొకటిను. హీరోయిన్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, వీళ్ళ కొడతా ఉంటాడు హీరోయిన్ దగ్గర. ఏంటే ఫోన్ చేసేవా చెప్పు అంటుంటే అస్సలు సెట్లో షూటింగ్ చేసేవాళ్ళందరూ నవ్వటమే. అంటే దట్ ఈజ్ జెన్యున్గా చెప్పాలంటే మహేష్ బాబు ఒరిజినల్ బాడీ లాంగ్వేజ్ అది. మన వాళ్ళు అంటారు కానీ వీళ్ళందరిలో ఎవరిలో లేదండి. తనకి మన మహేష్కి ఉండే సెన్స్ ఆఫ్ హ్యూమరు, అసలు రియాక్షన్ అనంటే అది అంటుంటే బాడీ రియాక్షన్ అసలు చాలా గొప్పగా ఉంటుంది. కొన్ని సీన్స్ పచ్చబొట్లు వేస్తారా, అదొకటి ఆ మొక్క ఒకటి అదేదో పేరేదో ఉంటుంది కదా తిరుగుతున్నాడు. కానీ ఇంకోటి దాంట్లో చాలా గొప్ప ఇదేంటంటే చాలామంది కామెంట్ ఏమనుకున్నారంటే కలేజా ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది. ఆ ఇంటర్వెల్ బ్లాక్ రాజస్థాన్లో ఎక్కడ తీసావని మమ్మల్ని అడిగారు. ఆ ఇంటర్వెల్ బ్లాక్ రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసి మ్యాచ్ చేసి తీసాం. దాంట్లో రాజస్థాన్కి మేము మ్యాచ్ చేసి తీసిన ఎపిసోడ్స్ అన్నీ రాజస్థాన్కి ఒరిజినల్గా వెళ్ళి తీసిన దానికంటే బాగుంటాయి. రియల్గా అది గ్రేట్. ఆ సినిమాకి ఏమి సెటైర్స్, ఏమి యాక్షన్ ఎపిసోడ్స్, ఎక్స్ట్రాడినరీ యాక్షన్. అంటే ఇప్పుడు మిక్స్డ్ జానరా అలవాటైనాయి సార్ అందరికీ. ఆ టైంలో జానరా అంటే ఒకటే, కామెడీ అంటే కామెడీ సినిమా చూసేవారు, యాక్షన్ అంటే యాక్షన్ సినిమా. ఇప్పుడు 2 మిక్స్డ్ ఉంటాయి ఇందులో. కాదు, కామెడీ అంటే ఆ కామెడీ సినిమా కామెడీ హీరోనే చేయాలి అప్పుడు. అవును, అది ఈ సినిమా తర్వాత కదా ఇంకెక్కడి నుంచి ఎత్తుకున్న. అసలు ఎంత సీరియస్ సినిమాలో మహేష్ బాబు ఒక డైలాగ్ మళ్ళీ వేస్తే అది ఎంటర్టైన్మెంట్ కామెడీ కిందకు వచ్చేసింది కదా. సార్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఇప్పుడు కలేజా ఇప్పుడు బాగా కలెక్ట్ చేస్తుందని మాకైతే తెలుస్తుంది. బట్ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసింది, దాని బడ్జెట్ ఎంత అయింది అనేది? బడ్జెట్ అనేది నియర్లీ 30 crores దాకా అయిందండి. అంటే ఒక మంచి ఎపిసోడ్ అంతా బాగా వేస్టేజ్ అయింది. తర్వాత డైరెక్టర్ గారు బాగా సహకరించారు, హీరో గారు సహకరించారు, అందరూ బాగా సహకరించి అంత కష్టపడి వీటన్నిటికంటే మించి నేనైతే థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నమ్రత గారికి. షీ ఈజ్ ఆల్సో డన్ వెరీ గుడ్ జాబ్, లైక్ యాజ్ ఏ పార్ట్నర్, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా.
ఆ సినిమాకి అంత బాగా హెల్ప్ చేశారు మాకు. అంటే ఆ రోజు ఎంత కలెక్ట్ చేసింది, ఈరోజు ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది అయితే నాకు ఇప్పుడు చూస్తుండే ఊపు చూస్తే అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ కలెక్ట్ చేస్తుందేమో అనిపిస్తుంది. కలెక్ట్ చేస్తే వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఎంత కలెక్షన్స్ వచ్చినాయి చెప్పొచ్చు సార్ అప్పట్లో? అంటే కరెక్ట్ ఫిగర్స్ అనేది లేదు కానీ లాస్ అయినా మా సంస్థకి యాజ్ ఏ ప్రొడ్యూసర్స్గా లాసు. మన దగ్గర తీసుకున్న అరవింద్ గారు వాళ్ళు గీతార్ట్స్లో నుంచే చేశారండి ఆ సినిమా మా మొత్తం. వాళ్ళకు కూడా నష్టపోయారు. బట్ ఈరోజు మాత్రం అందరం మాత్రం దాన్ని అరే భలే మిస్ అయ్యామే అప్పుడు అని చెప్పి మాత్రం ఎంజాయ్ చేస్తాం. ఇది మొత్తం ఇప్పుడు అప్పుడు మిస్ అయిందంతా ఇప్పుడు ఫుల్ఫిల్ అవ్వాలని కలేజా 2 అన్నారు, పొరపాటున అన్నారు, ఎందుకన్నారు, అది నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. త్వరగా జరగాలని కూడా కోరుకుంటున్నాను సార్. డెఫినెట్గా మా మహేష్ బాబు గారు, మా త్రివిక్రమ్ గారు, నా అమర్త గారు వాళ్ళ ముగ్గురు అనుకుంటే కలేజా 2 గ్యారెంటీగా తీస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, విలువైన సమయాన్ని ఇచ్చారు.